నీ తినే ఆహారం, త్రాగే నీరు, కట్టే వస్త్రము ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చి పొందుకుని ఆయన ఇచ్చి అనుభవిస్తూ ఆయన గురించి నువ్వు పాడవా? ఆయన గురించి నువ్వు మాట్లాడవా? జాగ్రత్త సుమి. అలా చేయకపోతే కిమ్స్కి వెళ్ళిపోతావు, అమలాపురం. అప్పుడు ఐసీయూలో చూస్తామన్నమాట. ఐసీయూ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఐసీయూలో చూస్తానమ్మా. ఐసీయూ నేను చూస్తాను నిన్న అయ్యా. కళ్ళ నీళ్ళు ఉంటాయి ఐసీయూలో. చుట్టుపక్కల ఎవరు ఉండరు, అన్నదమ్ములు ఉండరు, భర్త ఉండడు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, నర్సులు ఉంటారు. నర్సులతో ఏం మాట్లాడతావు? మాట్లాడుతూ ఓపుకుండదు. అప్పుడు ఏమవుతుంది? కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎంతమంది ఉండేవారు చుట్టూ, ఎన్ని సొలుగోపులు చెప్పుకునే దాన్ని. ఐబ్రోస్, గ్రీబ్రోస్, ఫ్రీ ఫేషియల్, అది ఆ డ్రెస్, ఈ డ్రెస్, అబ్బో ఆ షూటు, ఈ బూటు, ఆ కోటు, అది ఇది, ఆ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్, ఆ బారు, ఈ బారు, ఎన్ని తిరిగివ్వండి. ఇప్పుడు ఐసీలో ఉన్నా నేను. నా పక్కన తాగి ఎవరు రాలేదు, ఆ దొరత్తుడికి ఆడు రాలేదు. ఈడ తిరిగి